ఎవరైతే ఉపవాసం పాటించడం లేదో వారు ప్రయాణికులుగా ఉన్నవారు లేదా వాళ్ళు వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు వీరికి అల్లాహ్ ఉపవాసం పాటించకుండా మినహాయింపునిచ్చాడు. దీని ఉద్దేశం ఎంత మాత్రం కూడా వీళ్ళు బజార్లలో అందరి ముందర తినమని తాగమని కాదు. వీళ్ళు రమదాన్ యొక్క ఉపవాసాలని గౌరవించాలి. ఎవరైతే ఉపవాసాలు పాటించలేకపోతారో లేదంటే ఎవరైతే ఉపవాసాలు పాటించడానికి తోఫీక్ దొరకలేదో వాళ్ళు అలల్ ఏలా అని ఈ విధంగా చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా మందిని నిరుత్సాహానికి మరియు అది ఒక డిస్కరేజ్మెంట్‌కి గురి చేస్తుంది. అంటే ఇంత పెద్ద వాళ్ళే పాటించినప్పుడు మనకేం పనుందిలే అనేటువంటి ఒక భావన చిన్న పిల్లల్లో కలిగిస్తుంది. మరొక విషయం ఇందులో ఏమిటంటే అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో ఉపవాసాల్ని ఫర్జ్ చేసిన తర్వాత అలల్ ఏలాన్ మేము ఆ ఉపవాసాల్ని పాటించడం లేదు, ఆ ఫర్జ్‌ని మేము గౌరవించడం లేదని చూపియడం ఏదైతే ఉందో అలల్ ఏలాన్ కబీరా గునాహ్ చేయడం అవుతుంది. అలల్ ఏలాన్ కబీరా గునాహ్ చేయడం అనేది చాలా చాలా పెద్ద పాపం. అటువంటి వ్యక్తిని ఇస్లామీయ పరిభాషలో ఫాసిక్ అంటారు.